చెందిన 8 మంది మహిళా చిత్రకారుల బృందం శ్రీ పద్మావతి చిత్రాలయం పేరిట 2 రోజుల పాటు చేపట్టిన ఉమెన్ ఆర్ట్ షో హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్లో ఘనంగా ప్రారంభమైంది. రెండో రోజు ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో కూడా మన సంస్కృతిలో భాగమైన చిత్రకళను తర్వాతి తరానికి అందించేందుకు మహిళలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తంజావూరు, నిర్మల్, కలంకారీ, మధుబని, స్టీల్ ఆర్ట్ తదితర చిత్రకళల్లో ప్రతిభ చాటిన మహిళా చిత్రకారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం మహిళా చిత్రకారులు ప్రదర్శించిన వివిధ రకాల పెయింటింగ్స్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్టిస్టులు కిరణ్ కుమారి, గాయత్రి దేవి, బత్తుల అర్చన, రాగిమాను శ్రీదేవి, లావణ్య, జానకి, ఊర్మిళ, సాయి, దివ్య తదితరులు పాల్గొన్నారు. Here it goes. Thank you so much. మీ ఇద్దరికి రండమ్మా. వాళ్ళు రండి, పర్లేదు. ఇప్పుడు ఇనిషియేషన్ కదా కనుక పట్టు మళ్ళీ ఇస్తారు. అది వేసి రండి. అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్, మరి ముఖ్యంగా మనకి భారతదేశంలో ఈచ్ స్టేట్కి ఒక యూనిక్ ఫైన్ ఆర్ట్స్ చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడిప్పుడే కలంకారీ అది మన జిల్లాలో చాలా ప్రాచుర్యం పొందుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు ఆర్టిస్ట్ అందరూ వాళ్ళ ఆర్ట్ వర్క్స్ అన్ని చూసిన తర్వాత రియల్లీ స్టిల్ లాట్ ఆఫ్ మనకి స్కోప్ పొటెన్షియల్ ఉంది. అంటే చాలామంది ఆర్టిస్ట్ ఉంటున్నారు, బట్ బోత్ గవర్నమెంట్ సైడ్ అండ్ ప్రైవేట్ సైడ్ నుంచి ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వాళ్ళకి ఆర్ట్ వర్క్ని ఎగ్జిబిషన్స్కి కానీ షోకేస్ చేసుకోవడానికి లిమిటెడ్గా ఉంటున్నాయి. సో మనకి కూడా గవర్నమెంట్ నుంచి యంగ్ ఆర్టిస్ట్ని, బడ్డింగ్ ఆర్టిస్ట్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి సో మెనీ లోన్స్ కూడా, లైక్ ముద్రా లోన్స్ కానీ, పిఎంఈజీపీ లోన్స్ కానీ ఇట్లా చాలా వరకు ఇస్తున్నప్పటికీ బట్ నాట్ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్. మిగతా వాటికి చాలామంది తీసుకుంటున్నారు కానీ ఫైన్ ఆర్ట్స్కి మాత్రం చాలా లిమిటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే లార్జ్లీ ఇది కూడా ప్రైవేట్ కెపాసిటీలో, ఇండివిజువల్ కెపాసిటీలోనే
ఎక్కువ మంది చేస్తున్నారు. బట్ హవెవర్ ఐ హోప్ అంటే త్రూ దీస్ ఎగ్జిబిషన్స్ ఇట్ విల్ రీచ్ అవుట్ టు ఇంకా లార్జర్ ఆడియన్స్. ఎందుకంటే చాలా మందిలో ఒక ఫైన్ ఆర్ట్స్ అంటే ఫైన్ ఆర్ట్ వర్క్స్ని కూడా అప్రిషియేట్ చేసే యాంగిల్ చాలా మందిలో ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా ఎక్కడ వెళ్ళి చూడాలి ఇదంతా కూడా తెలియటం లేదు. ఊరికే ఫోన్ మీద చూస్తున్నారు ఆల్ దీస్ థింగ్స్, బట్ న్యాచురల్గా చూసినప్పుడే ఇట్ సో గుడ్. ఇన్ఫ్యాక్ట్ మనకి మోడర్న్ మ్యూజియంస్ కానీ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీస్ కానీ యాక్చువల్లీ లిమిటెడ్ ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో దే ఆర్ వెరీ వెల్ మెయింటైన్. ఇన్ఫ్యాక్ట్ మన కంట్రీలో కూడా ఎస్పెషల్లీ ఢిల్లీ, బాంబేలో దేర్ ఆర్ సో మెనీ ఆర్ట్ గ్యాలరీస్. We'll also strive from my side, from government side, to ensure now Amaravati is a very young city. ఇక్కడ ఖచ్చితంగా there should be scope for అంటే we'll also suggest to concerned departments to bring all such artworks, art galleries అన్ని కూడా మన సిటీలో చేసుకుంటే, ఎందుకంటే ఆంధ్రాలోనే so many art forms but very limited representation. So we'll ensure, we'll definitely support from government side. Once again I thank Shivaprasad garu and then their entire team in bringing everyone together to such a beautiful place. Really, though I was very tired in the afternoon, but now really fully energized after seeing all this. Thank you so much. Thank you everyone. Sri University, మహిళా ఇన్స్టిట్యూట్. ఇది గుడ్ మార్నింగ్ ఆల్. ఇది 2 days వర్క్షాప్ అండి. నిన్న ఇవాళ అయింది 25th 26th. మేము ఒక 8 మంది ఆర్టిస్ట్, అందులో హౌస్ వైఫ్స్ ఉన్నారు, వర్కింగ్ లేడీస్ కూడా ఉన్నారు. సో మేమందరము ఈ ప్లాట్ఫామ్ మీద మా ఆర్ట్ ఎగ్జిబిట్ చేశాము. ఫస్ట్ డే రోజు ఎమ్మెల్యే గారు, మాజీ వీసీ గారు వచ్చారు, పద్మావతి యూనివర్సిటీ మాజీ వీసీ. ఇవాళ కలెక్టర్ గారు వచ్చినారండి. మా ఆర్ట్ ఫామ్ అన్ని రకాలు సార్, అందులో దేవుడు బొమ్మలు ఉన్నాయి, లైక్ కలంకారీ సార్, అదేమంటారు ఇంకేముంది, మధుబని ఆర్ట్, ఆయిల్ పెయింట్, నిర్మల్ పెయింట్, అన్ని రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ప్రావీణ్యత పొంది ఉన్నారు. ఇది ఏంటంటే మాకు తిరుపతిలో ఇటువంటి ఎప్పుడు ఆర్గనైజ్ చేయలేదు సార్, దిస్ ద ఫస్ట్ టైమ్. ఎక్కువ మట్టుగా హైదరాబాద్ సిటీస్లో అట్లా అవుతాయి, బట్ తిరుపతిలో ఇట్లాంటి ఆర్ట్ షో ఫస్ట్ టైం చేసామండి. సో మాకు కూడా ఇది కొత్తే. ఇట్లాంటి ఆర్ట్ చాలా ఇంకా చెయ్యాలని మాకు చాలా కోరికగా ఉంది. మమ్మల్ని చూసి యంగ్స్టర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా ఇది ఒక పెద్ద ఎత్తున చేస్తామని ముందు మేము కోరుకుంటున్నాం.